నమస్తే అండి. ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను టైం టైం మేనేజ్మెంట్ అనే విషయాల టాపిక్ గురించి మీతో పంచుకుందామని వచ్చానండి. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం అనేది ఆ, మనం పనిని విభజించుకున్నట్టుగా టైంని కూడా సమయాన్ని కూడా మనం విభజించుకుంటే సమయ పాలనకి మనం చక్కగా ప్రజెంటేషన్ చేయడానికి ఏదైనా సరే మనం ఏదైనా అనుకున్న లక్ష్యాలను సాధించడానికి టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైం అన్ని సరిగ్గా విధించుకోవటాన్ని ఆ, టైం మేనేజ్మెంట్ అంటారు. పనుల ప్రాధాన్యత దృష్టి పెట్టి ఏది ముందు ఏది తర్వాత. పనులు అనేది మనకి ముఖ్యమైన పనులు ఉంటాయి, ఎమర్జెన్సీ పనులు ఉంటాయి, మామూలుగా చేయాల్సిన పనులు ఉంటాయి. ఈ మూడుని గనక మనం జాగ్రత్తగా చక్కగా మనకి సమయానుగుణంగా మనం మార్చుకోగలిగితే ఆ పర్ఫెక్ట్ గా మనం ఏదైనా సరే నిర్దేశించుకున్న దాన్ని చేయగలుగుతాం. ఈ మన పనిని మన సమయాన్ని మనం ఉపయోగించుకోకపోతే దానికి మనల్ని వేరే వాళ్ళని ఉపయోగించుకునే అవకాశాలు ఉంటాయి. మరి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, రేపటి ప్లాన్, రేపటి ఏం చేయాలి అనేది ఈ రోజే మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ విధంగానే మనం ముందుకెళ్తే గనక సమయాన్ని చక్కగా మనం క్యాల్కులేట్ చేసుకొని మనకు అనుకూలంగా సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. పనికి పనికి మధ్య ఆ, ఒక విరామం పాటిస్తూ చక్కగా మనం ప్లాన్ చేసుకుంటే ఆ, 40 అవర్స్ లో 40 మినిట్స్ లో 30 మినిట్స్ వర్క్ బుల్లెట్ అవర్ లాగా దాన్ని ఉపయోగించుకొని చక్కగా మనం కంప్లీట్ చేసుకొని ఆ 10 నిమిషాలు రిలాక్స్ అవుతాం. కొంతమంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేసిన వాళ్ళు చేసినట్టే ఉంటారు. కొంతమంది చాలా చక్కగా అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా దాన్ని, అంటే దాన్ని పనిని విభజించుకోవడానికి దాన్ని వాళ్ళు కేటాయించిన పనిని ఒక టైం నిర్దేశించుకుంటున్నారు వాళ్ళు. అంటే మనం ఒక డెడ్ లైన్, ఆ టైం కల్లా కంప్లీట్ చేయాలి అనే డెడ్ లైన్ వాళ్ళు పెట్టుకోవటం వల్ల దాన్ని చేయగలుగుతున్నారు. అదే విధంగా పనికి మనకి మొబైల్ డిస్ట్రాక్షన్ అనేది చాలా ఎక్కువ అయిపోయిందండి ఈ రోజుల్లో. పిల్లల చదువులకు కానీ మన పనులకు కానీ చాలా మనకి డిస్టర్బెన్స్ గా అది ఉంటుంది. దాన్ని చక్కగా నేను ఉపయోగించుకుంటే అది మనకి ఎంత బాగా ఉపయోగపడుతుందో, మనది ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, యూట్యూబ్ అని, రకరకాల యాక్టివిటీస్ అన్ని మామూలుగా మార్నింగ్ లెక్కుతాను. నేనే ఉదాహరణ, కొన్ని కొన్ని సమయాల్లో అనిపిస్తా ఉండిద్ది. చక్కగా నేను టీవీ పెడతాను, మళ్ళీ టీ తాగుతాను, మళ్ళీ మళ్ళీ ఎందుకు ఆఫ్ చేస్తానో ఆన్ చేస్తానో తెలియదు. ఒకసారి 2 3 సార్లు ఆఫ్ చేయడం ఆన్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆలోచన వచ్చింది, ఓహో ఇది కాదు, కరెక్ట్ కాదు, మనం ఇక్కడ కొంచెం దీని నుంచి కొంచెం బయటకు వెళ్ళాలి అని చెప్పి కొంచెం అలా మనం ప్లాన్ చేసుకుంటే మనకి చక్కగా మనం పనిని నిర్దేశించుకోవడానికి టైం దొరికింది. ఉమ్, ఆ, ఒకేసారి 2 పనులు, ఇది చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది మనం చాలా తేలిగ్గా తీసుకోకూడదు. 2 పనులు అనుకొని ఒక పని కూడా మనం చక్కగా కంప్లీట్ చేయలేని పరిస్థితి మనం ఆ వచ్చింది మనకి పనికి. కాబట్టి పనిని 2 పనులు ఒకసారి పెట్టుకుంటే మనం కన్ఫ్యూజ్ ఎక్కువ అవుతాము. స్ట్రెస్ ఎక్కువ అవటం వల్ల మనం నిర్దేశించిన టయానికి మనం ఆ పనులను కంప్లీట్ చేసుకోవడానికి చాలా వెనకబడిపోతాం. కనుక మనం నిర్దేశించుకున్న పనికి ఆ చక్కగా ప్లాన్ చేసుకుంటే అది ఉపయోగకరంగా ఉండింది. ఒక పని మీద దృష్టి పెడితే అది కంప్లీట్ అయినాక ఇంకో పనికి, అంటే పనిలో ఎమర్జెన్సీ పనులు ఉంటాయి, కొన్ని అసలు ఆపడానికి అవకాశం లేనివి ఉంటాయి. అలాంటి దాన్ని చక్కగా నిర్దేశించుకోవాలి ముందు రోజు మనం ప్లాన్ చేసుకున్నట్టుగా. తగినంత నిద్ర, సరైన ఆహారం మీ శక్తిని పెంచుతుంది. మీ సమయాన్ని మీ చేతుల్లో ఉంచేటట్టుగా మీ శక్తి మీకు ఉపయోగపడాలి. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ, ప్రతిదీ చక్కగా కొన్ని కొన్ని కొంచెం రిలాక్స్ మోడ్ లో ఉండాలి. కొంచెం మనం ఆ, మిత్రులతో ఉన్నప్పుడు, బంధువులతో ఉన్నప్పుడు అలా రిలాక్స్ గా ఉంటే మనం మనసు ప్రశాంతంగా ఉంటుంది. దాని వల్ల మనం టయాన్ని నిర్దేశించుకున్న టయానికి సమర్థవంతంగా, సులభతరంగా మనం దాన్ని అందుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఉదాహరణకి టైం ప్లానింగ్, ఇప్పుడు ఉదయం నుంచి 6 నుంచి మార్నింగ్ టైం 6 నుంచి 9, 10 నుంచి 11, 5 నుంచి సాయంత్రం 7 గంటలు, నైట్ 9 నుంచి 10 గంటలు, ఇలా పనిని మనం విధించుకోవాలి. ప్రధాన పని మార్నింగ్ టైం పొద్దున్నే లేకగానే మన టైం చక్కగా మనం ఫోన్లకి, టీవీలకి వినియోగించకుండా ఆ పని ప్రాధాన్యతను బట్టి మనం చక్కగా దాన్ని ప్లాన్ చేసుకుంటే దాని తర్వాత ఇక మరి 10 నుంచి 11 స్టూడెంట్స్ కి, కాలేజీలకి, స్కూల్కి వాళ్ళకి వెళ్ళిపోవాలి. ఇక టైం మనం నిర్దేశించుకోవడానికి ఏమి ఉండదు. ఇక అది టైం మన టైం దానికి కేటాయించడం తప్పితే ఇక మనం మార్చలేము దాన్ని. అదే విధంగా ఈవినింగ్ టైం 5 to 7 ఉండిద్ది. 5 to 7 మనం చక్కగా దాన్ని ఉపయోగించుకుంటే
ఆ ఆ పనిని మార్నింగ్ చేసే పని, ఈవినింగ్ చేసే పని మనం ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఉండిద్ది. అదేవిధంగా నైట్ 9 to 10 ఆ టైంలో మనం చక్కగా మనం పొద్దున్నుంచి చేసినవి రివిజన్ చేసుకోవటం, ప్లానింగ్, రేపు ఏం చేయాలి అనే దానికి ప్లానింగ్. రాత్రి 10 తర్వాత మళ్ళీ ఎక్కువ ఆలోచనతో గడిపితే నిద్ర పట్టద్దు. దానివల్ల సరైన ఆహారం తీసుకోరు. ఏంటి, దానివల్ల మీ శక్తిని కోల్పోయి దానివల్ల మనకి ఇంకా వెనకబడే అవకాశం ఉంటుంది. ఒత్తిడి పెరిగిపోతుంది. ముందు ఒత్తిడి తగ్గించుకోవాలి. ఒత్తిడి ఎప్పుడు తగ్గించుకోవాలి? మీ ఆరోగ్యాన్ని, మన శక్తిని, సమయాన్ని ఆ, మనం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటే మనం మన సామర్థ్యాన్ని అది పెంపొందిస్తుంది. ఆ, అదేవిధంగా సమయాన్ని వృధా చేసే అలవాట్లు, ఉదాలు బట్టి స్నేహితులు కానీ, స్నేహితులు అంటే చాలా ఇంపార్టెంట్ అండి, దాన్ని మనం అవాయిడ్ చేయలేము. కాకపోతే మనం కొన్ని కొన్ని ఆర్గ్యుమెంట్లని, వేరే పొలిటికల్ గురించి కానీ, వేరే వేరే సోషల్ మీడియా కబుర్లు కానీ, ఇలాంటి వాటిని మన టయాన్ని బాగా ఆ, దాన్ని మన సమయాన్ని మొత్తాన్ని దానికి కేటాయించేస్తాం. మనకి ఈ టైం అయిపోయింది, అరే ఈ టైం ఒక్కోసారి సండే రోజు మీరు ఎప్పుడు మీరు పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీరు చూసే ఉంటారు. సండే రోజు అప్పుడు ఒకసారి సాయంత్రం 4 గంటలకు టీ తాగి ఆ మాట ఈ మాట చెప్పి సాయంత్రం 9:30, 10 అయిపోయింది. మనం ఇంకా టైం అయిపోయిందా అనుకుంటాం. అరే సాయంత్రం అనవసరంగా ఉపయోగించుకోలేకపోయామా అనే సందర్భాలు నాకు చాలా వచ్చినాయి, నా పర్సనల్ గా. ఆ, విశ్రాంతి తీసుకోవాలి, మనసు ఉత్సాహంగా ఉండాలి. కానీ మనం విశ్రాంతి అంటే టీవీ చూస్తా కాలక్షేపం చేస్తా, నేను అన్నా చూడండి ఇందాక 4 గంటల కాడి నుంచి రాత్రి 9 అయిపోయిందా అనుకుంటా, అది రిలాక్స్ కాదండి. అది మనం ఉండటానికి మాత్రం కూర్చొని ఉంటాము, టీవీ చూస్తూ ఉంటాము, మన మైండ్ లో రకరకాల వ్యాపకాల మీద వెళ్ళిపోయింది. మనం రిలాక్స్ లో ఉంటాం అనుకున్నాం కాదు. బాగా ఒత్తిడి మనం పెంచుకుంటా వెళ్తాం. అది చిన్నదైనా పెద్దదైనా దాన్ని సమయాన్ని నిర్దేశించుకుంటే ఆ బాగుంటుంది. అనవసర ఫోన్ కాల్స్ కి మనం నో చెప్పాలి. ఫస్ట్ మనం చెప్పాల్సింది ఫస్ట్ మాట, అనవసరపు కాల్స్ కి నో చెప్పాలి. అప్పుడే మనం మన సమయాన్ని మనం ఉపయోగించుకోగలుగుతాం. అలా కాకుండా మంచి ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం, స్వీయ నియంత్రణ. స్వీయ నియంత్రణ కూడా చాలా ఇంపార్టెంట్. స్వీయ నియంత్రణ అంటే మనం చక్కగా ఎవరన్నా వేరే వాళ్ళు మనకి మనల్ని ఇంప్లిమెంట్ చేసేటట్టుగా, మన సమయాన్ని వాళ్ళు ఉపయోగించుకునేటట్టుగా స్వీయ నియంత్రణ లేదనుకోండి, మనం ఈ రోజు అనుకున్న నిర్దేశించుకున్న పనుల్ని మనం చేయలేకపోతాం. అది కారణం ఏంటి? వాళ్ళు ఆ టైంకి ఏదో ఒకటి చెప్తారు, మన ప్లానింగ్ అంతా పోయిద్ది. దాన్ని స్వీయ నియంత్రణ లేకపోవటం వల్ల ఒక్కోసారి ఆ కాలాన్ని మళ్ళీ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఈ పని ఈ రోజు చేయలేకపోయాము, ఈ రోజు ఈలోపు కేటాయించుకున్నాము అని. ఈ విధంగా మన టైం అన్ని ఆ, మంచి అలవాట్లు, చాలా విషయాలు మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి నాకు చిన్నప్పుడు జరిగిన కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తానండి. ఆ, ఉదాహరణకి ఇప్పుడు దసరా సెలవులు వచ్చినాయండి ఒకసారి. మా సార్ మాకు మంచి చక్కగా 10 రోజులు సెలవులు వచ్చినాయి అనుకోండి. మాకు 6 రోజులకి సెలవులు వచ్చి మిగతా 4 రోజులు సరిపోను హోంవర్క్ ఇచ్చేవాళ్ళు. తెరా నేను ఆ చక్కగా ఆ సమయాన్ని మొత్తాన్ని చక్కగా ఎంజాయ్ చేసేసి ముందు రోజు బాగా విపరీతంగా టెన్షన్ పడిపోయేవాడిని. ఇంకేం చేయడానికి అవకాశం లేదు కదా. పొద్దున్నే ఎంతో కష్టపడి సరే హోంవర్క్ అంతా రెడీ చేసి పొద్దున్నే వెళ్ళి స్కూల్కి వెళ్ళే రోజు వెళ్ళంగానే ఆ రోజు ఆ సార్ సెలవు పెట్టేసేవాళ్ళు. సెలవు పెట్టగానే మనం ఆ రాత్రి నుంచి పడ్డ కష్టం మొత్తం అక్కడ ఉపయోగపడేది కాదు. అదే విధంగా మళ్ళీ దాని తర్వాత సంక్రాంతి సెలవులు వచ్చినప్పుడు పోయినసారి మనం సార్ పట్టించుకోలేదు, ఈసారి కూడా ఈ హోంవర్క్ ఏం చేస్తాం అని చెప్పి మళ్ళీ సెలవులు ఎంజాయ్ చేసి వెళ్తే ఆ రోజు ఫస్ట్ శాతం తీసుకున్నాడు ఆయన. ఆ? ఏంటి, ఆ విధంగా ఉండిద్ది ఫ్రెండ్స్. మనం ఏదైనా సరే ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకోకపోతే, సమయాన్ని మనం నిర్దేశించుకోకపోతే చక్కగా మనం ఆ ఒత్తిడి అనేది అది అనుభవించిన వాళ్ళకి తెలిసిద్ది. ఉం? అదే విధంగా చిన్న క్రమశిక్షణ పెద్ద విజయాలు. చిన్న క్రమశిక్షణ అనేది అది పిల్లల చదువులకైనా, ఆ పెద్దవాళ్ళ ఉద్యోగంలో అయినా, మనం ఏదన్నా వ్యాపకాలకు ఇప్పుడు మన పిల్లలకి చెప్పేటప్పుడైనా సరే, మనం పాటించేటప్పుడైనా సరే చిన్న చిన్న స్వీయ నియంత్రణతో పాటు క్రమశిక్షణ చాలా పెద్ద ఉపయోగాలని మనకి ఉపయోగించింది. ఆ, అదేవిధంగా ఈ సమయం అనే దాని గురించి ఒక చిన్న కథ చెప్తానండి. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న కథే తాబేలు. తాబేలు కుందేలు కథ ఉంది సమయం గురించి. సమయం అది ఎట్లా ఉపయోగించుకుంది? కుందేలు అనుకుంది, కొనుక్కుంది శుభ్రంగా వెళ్ళిపోయి, అది గెలిచినప్పుడు కదా మనం గెలుస్తాంలే అని. అది ఏమైంది? చక్కగా దాన్ని గమ్యాన్ని చేరి తాబేలు విజయకేతం ఎగరేసింది. దాని తర్వాత
ఆ, దీంతో పాటు మన సమయాన్ని మనం మన చేతుల్లో ఉంచుకోవాలంటే మనకు మంచి ఆలోచన కూడా ఉండాలి. అప్పుడు ఏమైంది, కుందేలు మళ్ళీ ఆలోచించింది. ఆలోచించి మళ్ళీ దాన్ని మళ్ళీ రమ్మంది. తాబేలు కూడా దానికన్నా తెలియగలదు. ఇంకోసారి ఇది ఇంకో ప్లాన్ చేసింది. సరే మళ్ళీ రెడీ అయింది. రెండోసారి పందెం పెట్టుకొని మధ్యలో సెలయేరుని దాటేటట్టుగా ప్లాన్ చేసుకుంది తాబేలు. దానివల్ల ఏమైంది, కుందేలు పరిగెత్తుకుంటూ వెళ్ళి సెలయేరు దగ్గర ఆగిపోయింది. మళ్ళీ కుందేలు నిదానంగా వచ్చేసి ఆ సెలయేరుని దాటి గమ్యస్థానాన్ని చేరుకుంది. అంటే ఇక్కడ ప్లానింగ్ కూడా ఉపయోగపడుద్ది. శక్తి సామర్థ్యాల కన్నా సమయానికి మనం ప్లానింగ్ కూడా ఎంత బాగా ఉపయోగపడిద్ది అనే దానికి ఇదో ఉదాహరణ. మనం నేర్చుకుంది తాబేలు గెలిచింది అంటారు. రెండోసారి కూడా తాబేలు గెలిచింది తన శక్తి లేకపోయినా సరే. అమ్మ అంటే ల్యాప్టాప్ లేకపోతే క్యాష్ ఇచ్చారనుకో. ప్లానింగ్ లేకపోవటం అనేది ఎంత ఉమ్, శక్తి ఉన్నా కానీ మనకి అది వెనకబడటానికి అవకాశంగా ఉండిద్ది. అదేవిధంగా టైం అనేది చక్కగా ఆ, ఒక మనం గడియారంలో ఒక నిమిషం విలువ చెప్పే సందర్భం ఉండిద్ది. ఒక రోజు సమయం చెప్పే సందర్భం ఉండిద్ది. ఒక గంట 1 అవర్ లో ఫినిష్ ఎలా చేయాలనేది మనం సెషన్ ద్వారా ప్లస్ క్లాస్ టీచర్ అడిగితే తెలిసిద్ది. ప్రతి దానికి ఉండిద్దండి. అదే విధంగా మన సమయాన్ని వినియోగించుకోకపోతే నీ సమయాన్ని ఆ, వేరే వాళ్ళు మనల్ని ఉపయోగించుకుంటారు. వాళ్ళ కింద మన సమయాన్ని వాళ్ళకి ఉపయోగించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే సమయం అనేది ఆ, వృధా చేస్తే ఆ, జీవితమే వృధా అయింది ఒక విధంగా. అలాగని మనం ఒక లక్ష్యాలను పెట్టుకొని ఆ, పరిగెత్తుకుంటా వెళ్తే మన మానవీయ సంబంధాలను కూడా మేనేజ్ చేసుకుంటా, చక్కగా ప్లాన్ చేసుకుంటా, మన సమయాన్ని మనం ఉపయోగించుకుంటా మనం చేస్తే మన ఆరోగ్యాన్ని ఆ, మనసుని ఉల్లాసంగా ఉంచుకొని మనం అన్ని ప్లాన్ చేసుకుంటే కనుక మనం అనుకున్న లక్ష్యాలని చక్కగా సాధించవచ్చు. అదేవిధంగా సమయం అనేది చక్కగా మళ్ళీ తిరిగి రాదు. ఎప్పుడైనా సరే ఆ, సమయం ఈ సమయంలో ఈ వయసులో ఈ పని చేయలేకపోయి ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్ నేను ఒకసారి ఉదాహరణ అండి. సచిన్ టెండూల్కర్ అడిగితే నాకు ఏం వద్దని, నాకు 16 సంవత్సరాల వయసు వస్తే ఎంత బాగుండు అనేది అంటే ఒక సమయం అనేది ఎంత ఆ వయసులో ఉన్న వాళ్ళకి, ఆ వయసు దాటిపోయిన వాళ్ళకి ఆ వయసులో ఉన్న విలువ అనేది వయసు దాటిన వాళ్ళకి తెలిసిద్ది. అదే విధంగా సమయం ఉపయోగించుకోలేని వాళ్ళకి కూడా ఆ సమయం గురించి మాట్లాడతారు. ఆ సమయంలో నేను ఇది చేసింటే ఎంత బాగుండేది, అది నేను అనవసరంగా నేను ఉపయోగించుకోలేకపోయాను అనే ఆలోచన మళ్ళీ రిపీట్ అవుతానే ఉంది ప్రతి మనిషికి, ఎంత మనం సమయాభావం పాటించినా గానీ. అదేవిధంగా చదువుకునే వాళ్ళు కూడా అంతే. చదువుకునే వాళ్ళు ఏదో చిన్న ఒక్క మార్కుతో ఒక సబ్జెక్ట్ లోనో ఒక మార్కు ఆ, ఒక సెకండ్ ఇప్పుడు ఒలింపిక్స్ లో ఎలా అయితే ఆ, ఒక సెకండ్ కి ఎంత విలువ అనేది ఆ, ఒలింపిక్ లో గోల్డ్ స్వర్ణం మిస్ అయిన వాళ్ళు చెప్తారు. అదే విధంగా మనం జీవితంలో ఎంత లాస్ అయ్యేది ఆ సమయం ఆ అది మనసులో పడిపోయిన వాళ్ళకే తెలిసిద్ది అది. అదేవిధంగా ప్రతి విభాగం మనం ఇప్పుడు అది వ్యాపారం అవని, ఆ స్పోర్ట్స్ అవని, చదువు అవని, ఆ, ఏ విభాగంలో అయినా సరే ఆ సమయం అనేది మళ్ళీ తిరిగి రాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సమయం అనేది మన సమయాన్ని ఉపయోగించుకోకపోతే చాలా మనం నష్టపోతాము. తర్వాత మనం ఉపయోగించుకున్న తిరిగి రాదు అది, ఆ సమయాన్ని మనం అందుకోలేకపోతే. చిన్న పనులు చిన్న పనులు, పెద్ద పనులు, మధ్యంతర పనులు, ఆ, లాంగ్ టర్మ్ పనులు, ఇలా పనుల్ని ఆ, నిర్దేశించుకుంటే అది చక్కగా ఆ, కొన్ని 6 నెలల్లో చేయాల్సిన పనులు ఉంటాయి. ఈ నెలలో చేయాల్సిన పనులు ఉంటాయి. ఈ రోజు చేయాల్సిన పనులు ఉంటాయి. అలా లక్ష్యాలు నిర్దేశించుకొని ప్రణాళిక, ఈ సమయాన్ని ప్రణాళిక అనే దాన్ని యాడ్ చేసుకొని మనం గనక చక్కగా దాన్ని ప్లాన్ చేసుకుంటే ఎంతో బాగా మనం దాన్ని క్లియర్ గా మనం అందుకోవడానికి ఎన్నో అవకాశాలు మనకి వస్తా ఉంటాయి. చక్కగా సమయ పాలనని మేనేజ్ చేసుకుంటా మనం మన సమయాన్ని వృధా చేసే సోషల్ మీడియాకి, అలవాట్లకి, వ్యసనాలకి, వీటన్నిటికీ మనం దూరంగా ఉండి మనం చక్కగా మన సమయాన్ని కనుక క్యాలిక్యులేట్ గా ముందుకు తీసుకెళ్తే చాలా మంచి రిజల్ట్స్ ని మనం తీసుకోవచ్చు. అదేవిధంగా సమయం ఆ, మంచి రోజు ఎన్నో ఉన్నాయని ఒక పాట పాడి చిన్నప్పుడు ఒక పాట గుర్తొచ్చిందండి. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున,
అందరూ సుఖపడాలి నందనందన ఉందిలే ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన ఎందుకో అసలు ఎందుకో సందేహం ఎందుకో నీ విందు ముందుకు అని ఒక చక్కగా మంచి పాట ఉందండి. ఏంటి ఆ రోజు నువ్వే రాజువట అని చక్కగా మన సమయాన్ని గనక మనం చక్కగా ఆహ్లాదకరంగా మనం మనసు లగ్నం చేసి మనం పనులన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మన ఒత్తిడి ఫస్ట్ మనం ఒత్తిడి తగ్గించుకోవాలి. ఒత్తిడి అనేది ఇప్పుడున్న ఇప్పుడు ఫాస్ట్ యుగంలో చక్కగా మనం ఆ ఒత్తిడిని కనుక జయించి సమయాన్ని మంచిగా మనం ఉపయోగించుకుంటే మనం అన్ని రకాలుగా దాన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ విధంగా మనం చక్కగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.